எல்லாருக்கும் வணக்கம். அந்தரிக்கு நமஸ்காரம். நான் ஒரு தமிழ் நடிகன். எனக்கு தமிழ் மட்டும்தான் பேச வரும், తెలుగు பெருசா பேச வராது. బట్ బ్రోకన్ తెలుగులో ట్రై చేస్తాను లిటిల్. ఎనీ మిస్టేక్ ప్లీజ్ ఫర్గివ్ మీ. వెంకీ హెల్ప్. నేనున్నాను సార్ మీకు హెల్ప్కి. నేను ఇచ్చిన మాట మీద నిలబడతాను. మీరు చెప్తాను. నాకు తమిళ్ మాత్రమే వచ్చు, తెలుగు కొంచెంగా వచ్చు. నేను కొంచెం బ్రోకెన్ తెలుగుతో మేనేజ్ చేస్తాను, మీరందరూ కొంచెం అర్థం చేసుకోండి అని ఆయన చెప్పారు. రెడీ సార్, కమాన్. ఈ దెబ్బతో ఆయనకి ఎంత తెలుగు వచ్చో తెలియదు, కానీ నాకు ఎంత తమిళ్ వచ్చో తెలిసిపోద్ది వేళ. రెడీ. 2002లో నా ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది. అప్పుడు చాలా నర్వస్గా ఉన్నాను. తర్వాత ఇప్పుడు 2023లో నా ఫస్ట్ తెలుగు ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. సేమ్ ఫీలింగ్ ఇప్పుడు కూడా ఉంది. ఎన్ని లాంగ్వేజ్లు, ఎన్ని ఫిల్మ్స్, ఎక్కడ తమిళ్ ఫిల్మ్స్ చేశాను, హిందీ ఫిల్మ్స్ చేశాను, ఇంగ్లీష్ ఫిల్మ్స్ చేశాను. స్టిల్ నాకు సేమ్ ఫీలింగే ఉంది. ఎవ్రీ ఫిల్మ్ ఫీల్స్ లైక్ మై ఫస్ట్ ఫిల్మ్. ఇక్కడున్న అందరూ అన్ని లాంగ్వేజ్లు మాట్లాడుతున్నారు. తమిళ్, తెలుగు, మలయాళం, ఇంగ్లీష్. చాలా స్టూపిడ్గా ఫీల్ అయింది. నాకు తమిళ్ మట్టం తెలుసు. ఓకే, సముద్రకని గారు ఉన్నారు, తెలుగు తెలీదు, తమిళ్ మొత్తమే తెలుసు. సో కంపెనీకి ఒక మనిషి ఉన్నారని కాన్ఫిడెంట్గా వచ్చాను. ఆయన పైకి వచ్చి చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు అడిగాను, సో నెక్స్ట్ ఇయర్ చూసేటప్పుడు మీరు హిందీ కూడా మాట్లాడతారా? ఎవ్రీ ఇయర్ సముద్రకని గారు లైక్ ఎవ్రీ లాంగ్వేజ్ ఈస్ బికమింగ్ ఫేమస్. తెలుగులో రాస్తారు సార్. హీ రైట్స్ ఇన్ తెలుగు. Writes in Telugu and he's saying he can read Telugu. So that's so amazing. Super. Tamil జ్ఞాపకం సరే, తమిళ్ జ్ఞాపకం ఉంటుంది కదా అని అడుగుతున్నారు ఆయన. ఇది సార్ ఓకే, ఫస్ట్ స్పీచ్ తర్వాత సాంగ్. ధనుష్ అంటే మనకెంత ప్రేమ ఉందో ఒక్కసారి చూపించండి మీరు అందరూ గట్టిగా. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. ఎందుకంటే ఆయనకి తెలుగులో మాట్లాడలేకపోయాను ఇంకా సరిగ్గా అని చెప్పి ఆయనకి ఇంకా ఒక ఫీలింగ్ ఉంది, మిమ్మల్ని అందరినీ ఏమంటారు దాన్ని ఇంకా సంతోష పెట్టాలని. నా నెక్స్ట్ తెలుగు ఫిల్మ్ డెఫినెట్గా ప్రాపర్గా తెలుగులో స్పీచ్ ఇస్తాం.